మరి ఈరోజు అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం. 14 2 ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం. ఈ రోజు మాన్యశ్రీ పరిశ్రమల సృష్టికర్త, ఈ రాయలసీమకు అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా ఒక నటుడుగా, మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఈ రాష్ట్రం కోసం నేను సైతం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి, వేదిక పైన ఉన్న సహచార మంత్రులకు అందరికీ నమస్కారాలు. మరి కూటమి ప్రజలు తరలి వచ్చిన సముద్రమై తరలి వచ్చిన మన కూటమి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మనం సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్ఫుల్ గా చేశాం. అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాం. చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలను చేశాం. సూపర్ 6 తో పాటు సూపర్ 6 తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మనం ప్రజలకు అందజేశాం. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి. మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉండి ఈ రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి అదే విధంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సూపర్ 6 అన్ని అబద్ధ పథకాలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నీ బతుకే అబద్ధం, నీ చరిత్రే అబద్ధం, నీ పార్టీనే అబద్ధం, మరి నువ్వు కాదా అబద్ధాలు కోరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు. మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా, ఇక ఈనాటి వక్తలు అయిపోయారు. ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయినటువంటి సందర్భంలో ఈ సభ ఏర్పాటు చేసుకొని దీనికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పయ్యావుల కేశవ్ గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన నాయకులు, జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ మండలి శాసనసభ్యులకు, తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన ఉమ్మడి అనంతపురం ప్రజల్లారా, అలాగే రైతుల్లారా, మీ ముందు వచ్చి మాట్లాడే అవకాశం కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే సభను ఎన్నికల ముందు రాజమండ్రిలో నిర్వహించుకుని సూపర్ 6 హామీలను మేము అనౌన్స్ చేశాం. ఈరోజు అనంతపురంలో ఆ హామీలన్నింటినీ కూడా సుమారు 90% హామీలు నెరవేర్చుకొని ఇక్కడ ఈ సభ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సందర్భంలో పెట్టినటువంటి మీటింగ్. ఈరోజు అనంతపురం రైతుల యొక్క స్థితిగతులను చూసుకుంటే సూపర్ హామీ పథకం కింద ఈ రైతులందరూ కూడా అభివృద్ధి చెంది
అనంతపురం ఒక రూపురేఖలు మార్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కియా మోటార్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకొచ్చి భవిష్యత్తులో ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అంటే చాలు అనుకుని వాళ్ళు గడిపారు. కానీ ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని, సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్లి వెళ్తున్నదన్న సంగతి మీరు గుర్తించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఫ్రేక్ ప్రచారంతో 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ వారు కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఈరోజు. అలాగే ఫ్రేక్ ప్రచారంతో పాటు 3 ప్రాంతాలని మధ్యన ఏ విధంగా చిచ్చు పెడదామనే ఆలోచనతోనే ఉన్నటువంటి విషయం. ఉత్తరాంధ్రకు వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయిందంటారు, అమరావతికి వస్తే నీటి మునిగిపోయిందంటారు, రాయలసీమకు వస్తే రైతులు మందు తాగి చనిపోయారంటారు. ఈ ఫ్రేక్ ప్రచారంతో సభకు రాకుండా కేవలం ప్రజల్ని మభ్య పెడదామని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు మా ముందున్నటువంటి లక్ష్యం ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ అటు మా యువ నాయకులు లోకేష్ బాబు యువకాలంలో ఆయన చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్లి తెలుసుకున్నటువంటి విషయాలు ఉన్నాయో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచన ఉందో, అలాగే బీజేపీ యొక్క సహకారంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసి ముందుకు వెళ్లి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఉమ్మడి పార్టీ ఐక్యత వర్ధిల్లాలి. నమస్కారం.